గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో అసంపూర్తిగా మిగిలిపోయిన కోట్లాది రూపాయల అభివృద్ది పనులను తక్షణం పూర్తి చేయాలని డిమాండ్ చేస్తూ ప్రజా సమస్యలపై పోరాటం పేరుతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పోరాటానికి నడుం బిగించింది. ఆ వివరాలు మా కరెస్పాండెంట్ ప్రసాద్ విశాఖ నుండి అందిస్తారు. ప్రసాద్, అసలు గ్రేటర్ మున్సిపల్ కార్పొరేషన్ లో ఈ పనులన్నీ ఎందుకు పూర్తి కావడం లేదు? దీనికి సంబంధించి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఏం చెప్తున్నారు? తరంగిణి, విశాఖ నగరంలో దాదాపు కోట్లాది రూపాయల అభివృద్ది పనులు మధ్యలోనే ఆగిపోయిన పరిస్థితి. వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో అయితే చేపట్టిన ఫ్లైఓవర్ పనులు గానీ, మదిలిపాలెం రహదారి నిర్మాణం గానీ, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ పనులు కానీ దాదాపు కోట్లాది రూపాయల పనులన్నీ పెండింగ్ లో ఆగిపోయిన పరిస్థితి మనకి స్పష్టంగా కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం వైఫల్యం అనేది స్పష్టంగా కనిపిస్తోంది. ఇన్నాళ్ల పాటు కాంట్రాక్టర్ల అడుగులకు మడుగులెత్తిన ప్రభుత్వ అధికారులు గానీ, ప్రభుత్వం గానీ చాసులుడికి చూడటం వల్లే మొత్తం ఏదైతే ఈ పనులన్నీ ఆగిపోయాయి. మొత్తం మనం ప్రస్తుతం ఫ్లైఓవర్ దగ్గర ఉన్నాం. దాదాపు వేలాది మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు గానీ, ప్రజలు గానీ వీళ్ళంతా కూడా ప్రస్తుతం ర్యాలీ నిర్వహిస్తున్నారు. తక్షణమే ఈ పనులు పూర్తి చేయాలని డిమాండ్ చేస్తూ కొద్దిసేపటి క్రితమే ఇక్కడ నుంచి ర్యాలీ బయలుదేరి వెళ్ళింది. జీవీఎంసీ వరకు ఈ ర్యాలీ కొనసాగుతుంది. అప్పటిగా చెప్పండి, ప్రధానంగా మీరు మాజీ కార్పొరేటర్ గా ఉన్నారు, ఎన్ని కోట్ల రూపాయల అభివృద్ధి పనులు పెండింగ్ లో ఉన్నాయి? ఇంతవరకు ఎందుకు ప్రభుత్వం చాసులుడికి చూస్తుంది? ఈ విశాఖ నగరంలో జోనల్ వ్యవస్థ వచ్చిన తర్వాత ఈ జోనల్ వ్యవస్థ వలన ఇంజనీరింగ్ సెక్షన్ కానీ, అభివృద్ధి కార్యక్రమాలు కానీ ఆ జోనల్ సెక్షన్స్ సపరేట్ గా పెట్టడం వల్ల అభివృద్ధి కుంటుపడుతుందనడానికి నిదర్శనం. ఉదాహరణకి నగరంలో ఉండే గతంలో ఇంజనీరింగ్ సెక్షన్ కానీ, టౌన్ ప్లానింగ్ కానీ, డ్రాయింగ్ బ్రాంచ్ సెక్షన్ కానీ, అకౌంట్ సెక్షన్ కానీ, ఆడిటింగ్ కానీ అన్ని ఒకే దగ్గర ఉండడం వల్ల సకాలంలో ఏ ఫైల్ ఉన్నాయి, సకాలంలో కాంట్రాక్టర్ ప్రధానంగా ఏ పనులు పెండింగ్ లో ఉన్నాయి? మీ దృష్టికి వచ్చిన ఎన్ని కోట్ల రూపాయలు పెండింగ్ లో ఉన్నాయి? ఇవాళ ఈ ఫ్లైఓవర్ బ్రిడ్జ్ కోసం 200 కోట్ల రూపాయలు కేటాయించి ఇన్ టైంలో పెట్టిన ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ చేయకుండా కౌన్సిల్ కంప్లీట్ అవ్వకముందే దీన్ని మరలా ఎక్స్టెండ్ చేసి దీని కాంట్రాక్టర్ అధికారులు కలిపి బ్రోచర్స్ మాత్రమే కనబడుతుంటాయి. సకాలంలో అవ్వాల్సిన పని మాత్రం అవ్వకపోవడం కారణం ఇది లేట్ చేస్తే కాంట్రాక్ట్ నాకు ఇన్ టైంలో మీరు వర్క్ కంప్లీట్ అవ్వడానికి అడ్డంకులు వచ్చాయి కాబట్టి నాకు దీని మీద ఇంత నష్టం వచ్చింది. మార్కెట్ రేట్లు, మెటీరియల్ రేట్స్ పెరిగిపోయి, లేబర్ ఛార్జ్ పెరిగిపోయింది, దీనివల్ల నాకు ఇంత నష్టం అని చెప్పి మళ్ళీ మెలాగత్తయ్యలు పంచుకోవడానికి ఇది ఒక రకమైన పద్ధతి. ప్రభుత్వం ఎందుకు ఇన్నాళ్లు ఓడిస్తుంది? దాదాపు 98లో మంజూరైన ఈ ఫ్లైఓవర్ నిర్మాణం, దానికి సంబంధించి తర్వాత ఎందుకు సైలెంట్ గా ఉంటుంది కాంగ్రెస్ ప్రభుత్వం? రాజశేఖర రెడ్డి గారికి మాత్రమే ప్రత్యేకమైన అవగాహన ఉంది. ఏ ప్రాజెక్టు ఏ టైంలో ఏ విధంగా చేయించుకోవాలని అవగాహన ఉండే ముఖ్యమంత్రి కానీ లేదా పాలకులు కానీ ఉండాలి. అది రాజశేఖర రెడ్డి గారు అయిపోయిన తర్వాత సకాలంలో ప్రాజెక్టులు రాకపోవడం కారణం ఈ లేటు తాత్సారం జరుగుతుంది. అన్నిటికంటే ముఖ్యం రాజశేఖర రెడ్డి గారు బతుకుంటే ఇవాళ పోలవరం కంప్లీట్ అయ్యేది. పోలవరం కంప్లీట్ అయితే 5 జిల్లాలకు సాగునీరు ఇవ్వడమే కాకుండా 960 మెగావాట్ల కరెంట్ ఇవాళ వాటర్ మా పావలాగే తయారవుద్ది. అటువంటి ప్రాజెక్ట్ ని ఇవాళ రాష్ట్రంలో ప్రభుత్వం లేదు, ప్రతిపక్షం లేదు. ఆ ప్రాజెక్ట్ ఇన్ టైంలో కంప్లీట్ అయితే ఎక్కడ రాజశేఖర రెడ్డి పేరు వస్తుందన్న దురుద్దేశంతో అటువంటి ప్రాజెక్టులు ఆపుతున్నప్పుడు ఈ అభివృద్ధికి రాష్ట్రంలో ప్రతిపక్షం లేదు, ప్రభుత్వం లేదు. అసలు కేంద్రంలో ప్రభుత్వం ఉందా? కేంద్రంలోనే ప్రభుత్వం లేదు. ఎందుకంటే ప్రత్యేక అక్కడ పరిపాలన చూసుకుంటాం. తరగనే ప్రధానంగా రాష్ట్రంలో ప్రభుత్వం అనేది నడుస్తుందా అన్న అనుమానం ప్రతి ఒక్కరిలో ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధానంగా విశాఖపట్నంలో ఉన్న పెండింగ్ పనుల పూర్తికి ఒక నడుం బిగించింది. ఉద్యమం ద్వారా ఈ ఏదైతే పనులున్నాయో వాటిని త్వరితగతిన పూర్తి చేయాలనే డిమాండ్ తో ప్రస్తుతం మొత్తం వేలాది మంది కార్యకర్తలు కానీ, ప్రజలు కానీ జీవీఎంసీకి చేరుకుంటున్నారు. అక్కడ ధర్నా చేయడం ద్వారా ప్రభుత్వం కళ్ళు డిమాండ్ తో వారంతా ముందుకు సాగే పరిస్థితి కనిపిస్తోంది. విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ లో జోనల్ వ్యవస్థ వల్ల దాదాపు 200 కోట్ల మేర అభివృద్ది పనులు నిలిచిపోయాయని, తక్షణం వాటిని పూర్తి చేయాలని అక్కడ వారు డిమాండ్ చేస్తున్నారు.